ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడమే లక్ష్యంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ పరిసర ప్రాంతాల నుండి స్థానిక లైబ్రరీకి వచ్చి ఉదయం నుండి సాయంత్రం వరకు ఉంటూ వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులు మధ్యాహ్నం వేళ భోజనం కోసం పడుతున్న ఇబ్బందులను గుర్తించి స్థానిక ఎమ్మెల్యే బిఎల్ఆర్ సూచనల మేరకు లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ మరియు అనుబంధ క్లబ్ల ఆధ్వర్యంలో రైస్ మిల్లర్స్ సహకారంతో దాతల దాతృత్వంతో ప్రతిరోజు ఉచితంగా అందించబడుతున్న మధ్యాహ్న భోజన పంపిణీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఇందులో భాగంగానే లైన్ కల్వకుంట్ల విజయ్ కుమార్ రావు కుటుంబ సభ్యుల దాతృత్వంతో 87వ రోజు ఉచిత మధ్యాహ్న భోజన పంపిణీ కార్యక్రమం కొనసాగింది. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ అధ్యక్షులు ఎనగండ్ల లింగయ్య, ట్రెజరర్ బిఎం నాయుడు, లైన్ పిఎంజేఎఫ్ ముక్కపాటి వెంకటేశ్వరరావు, సీనియర్ లైన్ లీడర్లు ఏచూరి మురహరి, భాగ్యలక్ష్మి దంపతులు, కోలా సైదులు ముదిరాజ్, శంకర్ రెడ్డి, తరుణ క్లబ్ అధ్యక్షులు క్యామా వెంకటేశం, సిజేఎస్ఎస్ దివ్యాంగ క్లబ్ అధ్యక్షులు సింగు రాంబాబు, భాస్కర క్లబ్ అధ్యక్షులు లైన్ రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అన్నదానం 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 ఈహానికి పరానికి హితానికి ప్రియానికి సన్నిధానం అన్నదానం పిన్నిదానం అన్నదానం 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 అన్నమే శ్రీహరి అన్నమే ఊపిరి అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నాత్ భవతి భూతాని అది సృష్టికి పారాణి అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ కలిని ఎందుకు దండగా కడుపు నింపితే పండగా కలిమి ఎందుకు దండగా కడుపు నింపితే పండగా 87 రోజుల మంచి గ్రంథాలయంలో ఇక్కడికి పరీక్ష పోటీలకి ప్రిపేర్ అయ్యే పిల్లలకి 87 రోజుల మంచి భోజనాలు పెడుతున్నారు. దాతల సహాయ సహకారాలతోని ఏ ఒక్కరూ సొంతం కాదు. ఈ లయన్స్ క్లబ్ దాతలు కొంతమంది మిల్లర్స్లో కొంతమంది దాతలు ఇతర దాతలు కూడా ముందుకొచ్చారు. ఈ దాతల సహాయ సహకారంతో 87 రోజుల మంది జరిగింది. ఇంకా సుమారు ఇంకొక 17 రోజులు ఉంది. ఆ 17 రోజులు కూడా పెడితే 100 రోజులు పూర్తిగా అయింది. ఆ 17 రోజులు ఏదో రకంగా ఫుల్ఫిల్ చేసి చేయగలుగుతామని, దీనికి ఎవరైనా సరే మీ పిల్లల పుట్టినరోజు కానీ మీ పెద్దలు డేట్ కానీ ఏదైనా వచ్చి ముందుకొచ్చి మీకు ఎక్కడనో పోయి అనాథాశాల దెవలాడుకొని మీకు అర్థం కాని కాడ కాకుండా ఈ గ్రంథాలయం కాడికి వచ్చి చెప్పగలిగితే ఈ సుమారు 200 నుంచి 260-70 మంది వరకు ఉంటారు. వీళ్ళకి భోజనాలు పెట్టగలుగుతారని కూడా ప్రతిరోజు కూడా సుమారు ఒక 8,500 రూపాయలు 8,500 రూపాయలు ఇస్తే 250-270 మంది పెట్టగలుగుతాం. దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని దాతలు మన మిర్యాలగూడలో ఉన్న వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ వ్యవసాయదారులు కానీ ఎవరైనా సరే దాతలు ముందుకు రావాలని ఈరోజు సంపూర్ణ అన్నదాత మన విజయ్ కుమారు, మన బైపాస్ పెట్రోల్ బంకు, త్రిపురారం పెట్రోల్ బంకు, నాకు గత ఒక 20 సంవత్సరాల మంది స్నేహితుడు, 20 సంవత్సరాల మంది లయన్స్ క్లబ్ లైన్ నెంబరు. ఈరోజు సంపూర్ణ అన్నదాత వారిని వాళ్ళ కుటుంబాన్ని ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో దినదినం వాళ్ళ వ్యాపారాలు అభివృద్ధి కావాలని, వాళ్ళ పిల్లలు మంచిగా ఉండాలని భగవంతుడు ఎల్లవేళ వాళ్ళందరి నుండి మళ్ళీ ఇలాంటి కార్యక్రమం వచ్చినప్పుడు ఒకరోజు కాదు నేను 5 రోజులు పెడతాననేటట్టు భగవంతుడు వాళ్ళకి కనిపించాలని సభాముఖంగా తెలియపరచుకుంటున్నాను. అన్నదాన కార్యక్రమము 87వ రోజుకు చేరింది. కల్వకుంట్ల విజయ్ కుమార్ గారు ఇంతకుముందు జోన్ చైర్పర్సన్గా చేశారు. టాప్ జోన్ చైర్పర్సన్ బ్రహ్మాండంగా వర్క్ చేశారు. మంచి అంటే ఏ వృత్తిలో అయినా సరే సాధించినట్లే ఆయన వృత్తిలో సాధించడమే కాకుండా ఈ జోన్ చైర్పర్సన్ కూడా బ్రహ్మాండంగా సక్సెస్ కావడం జరిగింది. మంచి అవార్డ్స్ రావడం జరిగింది. ఆయన ఈరోజు దాతృత్వం ఇవ్వడమే కాదు, ఏదైనా సరే ఎప్పుడు అడిగినా కానీ ముందుకు వస్తాడు,
ఆయనకు ప్రత్యేకంగా ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఆయన్ని ఆదర్శంగా తీసుకొని లైనిజంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వేదికకు ఒకసారి వచ్చిపోయినట్లయితే ఈ పుణ్యం కాస్త మీకే వస్తుంది, రావాల్సిందిగా విజ్ఞప్తి. మరియు కొంతమంది మిల్లర్స్ సహకారంతో ఈ మధ్యాహ్న భోజనం పిల్లలకు చదువుకునే పిల్లలకు పెడుతున్నాము. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 వాళ్ళకి ఈరోజు 87వ రోజు. విద్యార్థులు కూడా రెగ్యులర్గా వచ్చి చదువుకుంటారని, మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తూ పెడుతున్నాము. కాబట్టి ఆ విధంగా కృషి చేసి ఆనందపరిచే ఈరోజు మన తాత విజయ్ కుమార్ కాబట్టి వారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు. బాగా చదువుకొని వృద్ధిలోకి రావాలి. అందుకని మేము 100 రోజుల కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయటకు అందరి సహాయ సహకారాలతో లైనిజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళము కూడా కృషి చేస్తూ మిల్లర్స్ సహాయ సహకారాలు తీసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పూనుకున్నాము. అదేవిధంగా ఈ రోజున దాతగా 87వ రోజు. మరి ఈరోజు దాతగా వచ్చినటువంటి విజయ్ కుమార్ గారికి ఈ విధంగా ఇవ్వడము చాలా సంతోషదాయకము. ఇంతమందికి ఈ రోజున మధ్యాహ్నము క్షుద్బాధ తీర్చడానికి సపోర్ట్ చేసినందుకు మీకు సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. పెద్దలకు, లైన్ లీడర్స్కు అందరికీ నమస్కారం. ముఖ్యంగా మాకు స్ఫూర్తిదారు అయినటువంటి అటువంటి ముక్కపాటి వెంకటేశ్వరరావు గారు, నాకు వ్యాపారంలో కూడా ఆయన ఫస్ట్ నుంచి పరిచయం. ఈ ఊరుకు 25 సంవత్సరాల నుంచి, లైనిజంలో తీసుకొచ్చింది కూడా తన 20 సంవత్సరాల నుంచి. వారి మాట మేము ఎప్పుడు జవదాటలేదు. వారు మాకు పెద్ద అండగా మాకు వ్యాపారంలో కానీ లైనిజంలో కానీ ఉన్నారు. వారు నిన్న కోరడం జరిగింది, విజయ్ మీరు ఒకనాడు స్పాన్సర్ చేయాలని. వారి కోరిక మేరకు ఇవాళ చేయడం జరిగింది. అలాగే ఈ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు ఈ మధ్యాహ్నం మంచి భోజనం ఇవ్వడం నిజంగా నాయుడు గారి గొప్పతనాలు చెప్తున్నాను. వారు 87 రోజుల నుంచి చాలా కష్టపడుతున్నారు. అలాగే బొక్కపాటి గారు కూడా స్ఫూర్తితోని, అలాగే మురారి గారు, మేడం కోలా సైదుల్ గారు, వీరందరూ చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. దీనికి వీళ్ళందరూ ధన్యవాదాలు తెలుపుతూ నా వంతుకు ఇవాళ పెట్టడం నా ధన్యంగా భావిస్తూ సెలవు తీసుకో. ప్రియతమ నాయకులు శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గారి కోరిక మేరకు, అదేవిధంగా మా లైన్ లీడర్స్ ముఖ్యంగా ముక్కపాటి వెంకటేశ్వరరావు గారు మీ ఎదురుగా అవపడుతున్నాడు. వారి యొక్క ఆదేశాల మేరకు, అదేవిధంగా కర్ణాటి రమేష్ గారు, మరి మురహరి భాగ్యలక్ష్మి గారు, కోళ్ల సైదులు గారు, కర్రా రామరెడ్డి గారు, శంకర్రెడ్డి గారు, కామ వెంకటేశ్వర గారు, వీళ్ళందరి కలయికతోటి ఒక అన్నదమ్ములాగా, ఒక కుటుంబ సభ్యులాగా మరి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈరోజు సంపూర్ణ దాత కలవకుంట అంటే మీకు తెలుసా ఎవరికన్నా? మాజీ ముఖ్యమంత్రి గారు కలవకుంట్ల, మరి వారి కుటుంబం పేరే వీరి కుటుంబం. మరి కలవకుంట్ల విజయ్ కుమార్ గారు, వారి కుటుంబ సభ్యులు సంపూర్ణంగా మనకి భోజనం, అదేవిధంగా మంచి అరటి పండ్లు చెప్పేయడం జరిగింది. మీరు ఇచ్చేది ఏంటంటే వాళ్ళకి మీరు వాళ్ళ కుటుంబం బాగుండాలని కోరుకోవడం తప్ప మీకు వేరే ఆలోచన కూడా లేదు. భగవంతుడు మిమ్మల్ని కూడా మాలాగా చూడాలి. అదేవిధంగా ఈ లైన్ లీడర్ అందరూ కూడా భగవంతుడు ఆ శక్తినిస్తే ఇలాగనే ఎంతోమందికి ఎన్నో చోట్ల సహాయ సహకారాలు అందిస్తాం. రాత్రి మా మీటింగ్లో కూడా చాలా గొప్పగా చెప్పడం జరిగింది. దాంట్లో మెయిన్గా రామచంద్రగూడెం ఐ హాస్పిటల్, దానికి చైర్మన్ గారు ముక్కపాటి వెంకటేశ్వరరావు గారు, వారి ఆధ్వర్యంలో అదే కంటి ఆపరేషన్ మన విరాళాలు చేయించుకోవాలంటే 5 నుంచి 50 రూపాయలది, ₹1 కూడా ఖర్చు కాకుండా మరి అక్కడ చూపించడం అనేది నిజంగా ఆ గొప్పతనం కానివ్వండి, ఆ ఘనత కానీ వారికే దక్కాలి. మరి ఇలాంటి కార్యక్రమాల్లో వారు మాకు నిజంగా స్ఫూర్తి, మాకు తండ్రి లాంటి వారు. వారే నన్ను ఈ లయన్స్ క్లబ్లో కూడా చేర్పడం జరిగింది. మరి వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. మరి ఈ 52 సంవత్సరాల పేరు మీద ఉన్న లయన్స్ క్లబ్లో నన్ను ఒక అధ్యక్షుడిగా పెట్టడం నిజంగా వారి గొప్పతనానికి ప్రత్యేకంగా వారికి పాదాభి నమస్కారాలు చేస్తున్నాను. లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ మిర్యాలగూడ గ్రంథాలయంలో ఈరోజు 87వ రోజుకు చేరింది. ఈరోజు మనకు దాతృత్వం వహించినటువంటి లయన్ కల్వకుంట్ల విజయ్ కుమార్ గారు దాతృత్వం వహించడం జరిగింది. మరి వారికి, వారి కుటుంబానికి ఆ భగవంతుడు ఎల్లవేళ తోడుండాలని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి లైన్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. మధ్యాహ్నం ఈరోజు గ్రంథాలయంలో సుమారు 300-400 మందికి దాతృత్వం వహించారు. లైన్ కల్వకుంట్ల విజయ్ కుమార్ గారికి, వారి కుటుంబానికి, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇలాంటి ప్రజాసేవలు ఎన్నో చేయాలని ఆ విజయ్ కుమార్ గారు కూడా దాదాపులో ఒక 15 సంవత్సరాల నుంచి ఇట్లాంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఆ భగవంతుడు ఆయన ఉండాలని. గ్రంథాలయంలో 87వ రోజు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతీ యువకులకు మధ్యాహ్న భోజనాన్ని
మన లైన్ లీడర్ శ్రీ కల్వకుంట్ల విజయ్ కుమార్ గారి దాతృత్వంతో ఇవ్వడం జరిగింది. వారు మరి ఎన్నో దాన కార్యక్రమాలు నిర్వహిస్తూ అడగగానే విద్యార్థులందరికీ కూడా మంచి భోజనాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి మా లయన్స్ క్లబ్ అందరి క్లబ్ల తరఫున కృతజ్ఞతలు. ఈరోజు ప్రతిరోజు జరిగే మధ్యాహ్న అన్న కార్యక్రమం ఈరోజు 87వ రోజుకి జరగడం సంతోషం. ఈరోజు దాతృత్వం ఇచ్చిన విజయ్ కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మిర్యాలగూడ గ్రంథాలయంలో మధ్యాహ్న భోజన పథకం 87వ రోజుకు చేరింది. ఈరోజు దాతృత్వం వహించిన కల్వకుంట్ల విజయ్ కుమార్ గారు పెట్రోల్ బంకులు నిర్వహిస్తున్నారు. వారికి వ్యాపారంలో అభివృద్ధి చెందాలని అష్టైశ్వర్యాలు కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నారు. కూడా గ్రంథాలయంలో చుట్టుపక్కల గ్రామాల నుంచి కాక మిర్యాలగూడ పట్టణం నుంచి కూడా విద్యార్థులు వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు. పోటీ పరీక్షల ఫలితాలు మంచి ఫలితాలు సంపాదించాలని శ్రద్ధతో జరుగుతున్నారు. వారికి మధ్యాహ్నం లయన్స్ క్లబ్ ద్వారా అన్నప్రసాదం అందిస్తున్నారు. 87వ రోజున కల్వకుంట్ల విజయ్ కుమార్ గారి దాతృత్వంలో అన్నప్రసాదము సమర్పించలేదు. వారికి ఆరోగ్యం ఐశ్వర్యం కలగాలని భగవంతుని ప్రార్థన.